కష్టపడుతున్నాడు. మరి పాస్టర్ అవుతుంటే మరి పాస్టర్ గారు మాకు పరిచయం అండి. మరి పాస్టర్ అయిన కూడా మా కుటుంబంలో ఒక వ్యక్తి కింద మరి 7 వారాలు ప్రార్థన చేశారండి. చేసినప్పటికీ మరి మా కుమారుడి కోసం మరి ఎంతగానో నేను సంఘానికి వచ్చినప్పుడు అమ్మ నీకు ఏం బాధపడకు, నీకు మంచి కోళ్ళు వస్తుందని రైతులు ఇచ్చేవారండి. అయినప్పటికీ మరి ప్రతి మంత్ కూడా ప్రతి నెలలో 2వ బుధవారం మా ఇంట్లో కూడి పెట్టేవారండి. అయితే దేవుడి చిత్తమైతే నేను ఎంతో కన్నెట్టుకొని మరి ఆయన దగ్గర మొరపెట్టుకునేదాన్ని. మొరపెట్టుకునేటప్పుడు మరి ఆయన అమ్మ అని మొన్న డిసెంబర్ 2023 సంవత్సరంలో మరి మమ్మల్ని ఆహ్వానించారండి. మరి మేము రావడం జరిగింది. అప్పుడు మరి ఆయనతో మాట్లాడిన మాట ఏంటంటే, అమ్మ కుటుంబ నీకు దొంగ సమర్పణ నీకు కూతురు అంటే కోళ్ళు వస్తుంది ఆయన వాగ్దానం ఇచ్చారండి. మరి దేవుడు మహాత్మను పెట్టి ఎంతమంది దైవ సేవలు చేశారు, అనేక పట్ల మరి పెట్టేవాళ్ళు అండి. మరి అది మరి మొత్తం మరి వేరపురం మరి వాళ్ళతో ఉందండి. మరి అలాగే దేవుడు మా మనవిని అనేక దేశాలకు ప్రార్థన విని ముఖ్యంగా ఈ అభిషేక్ పాస్టర్ గారు మరి ప్రార్థన మాకు అనుకూలంగా ఎంతగానో మరి ప్రాముఖ్యంగా మరి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి, అమ్మ ప్రభమ్మ నీకు ఏప్రిల్లో నీకు ఇంటికి మరి కోళ్ళు కూతురులంటే కోళ్ళు వస్తారని వాగ్దానం ఇచ్చి మరి మమ్మల్ని ఇక్కడ ఈ రీతిగా ఆహ్వానించి అలా చెప్తున్నప్పుడు మరి నేను ఎంతగానో మొదలుపెట్టానండి. ఆ రీతిగానే దేవుడి ఏప్రిల్ 24 మరి జనవరిలో ఎంగేజ్మెంట్ అయిందండి. మరి లెక్కేస్ మూలంగా మార్చి ఏప్రిల్లో కూడా ఆగడం జరిగింది. మొన్న ఏప్రిల్ 24 వివాహం జరిగిందండి. ఒకటి అందరం పాస్టర్ గారు కృపమని ఎందుకు భయపడుతున్నావు, నీకు ఘనంగా మర్యాదగా జరిపిస్తాడు దేవుని నాకు చెప్తున్నాడు అనేవారు. నేను ఆయన మీద తెలిసి తండ్రి నువ్వు తప్ప నాకు ఎవరు లేదని నేను ఆయన మీద ఆధారపడుతుండగా చేతులు డబ్బు లేదు, కేవలం దైవ సేవకులు ప్రార్థన మరి ఏ రీతిగా జరిగిందో దైవ సేవకు తెలుసు. మరి ప్రార్థన ఘనంగా మర్యాదగా మరి వివాహం జరిపించానండి. మరి అలాగే కోడలు కాదండి, కూతురులంటే వాళ్ళే వచ్చింది. మరి వివాహం అయిన తర్వాత అమ్మ ఫస్ట్ వారంలోనే మరి నా తల్లిదండ్రులు తీసుకురావాలని ఆయన మాకు చెప్పారండి. అలాగే నాన్నదేశంలో ఈరోజు రావడం జరిగిందండి. మరి అలాగే ప్రతి మాట కూడా ఆ పాస్టర్ ఏదైతే చెప్పారో అది నెరవేర్చండి మా జీవితంలో. మరి అలాగే చూడండి మరి నూతన సంవత్సరం నూతన కార్యం జరిపించినట్టుగా మరి నీకు బాబునే ఉపదం చెప్పారండి. అలాగే ఎన్నో మేము చేశారండి మా కుటుంబంలో. ఆయన దైవ ప్రార్థన వలన మరి ఇంకా అనేక జరగాలని చిన్న సాక్షి దేవుడు జీవించింది. భర్త గారు మరి సహోదరి ఎస్తేరు మరి చెల్లి నాకు ఎంతో దగ్గరగా ఉన్నది. మా సొంత చెల్లిలాగే చెల్లి నాకు ఉన్నట్టులాగా చాలా కవిడిగా ఉంటాం అనమాట. మరి చిన్న సమస్య వచ్చినా చెల్లి నాకు వెంటనే ఫోన్ చేసి, అన్నయ్య మా చెల్లి నాకు ఒక చెల్లి 2 అక్కలు, అందులో చిన్న చెల్లి పేరు శివ అనమాట. మీ అందరికీ కూడా తెలుసు. మా చెల్లి ఎలా మాట్లాడుతుందో ఇస్తే నాతో అలాగే మాట్లాడతాడు. చాలా తను మాట్లాడితే మా చెల్లి గుర్తుకొచ్చినట్టు ఉంటుంది. అంత కలివిడిగా అన్య ఇలాగా, అన్య నాకు అది, అన్య నాకు అది చెయ్యి, నాకు అలాగని ఇలాగని రకరకాలుగా చాలా ఫ్రీగా. మరి సేవకులతో బంధం ఎలా ఉండాలండి పిల్లరా? దగ్గర సంబంధం ఉండాలి. చాలా మంది ఎలా ఉంటారు సేవకులు, ప్రైజ్లాట్ అంటే అయ్యగారు ఎక్కడ దాకంటే చర్చ దగ్గర బయట మళ్ళీ ప్రైజ్లాట్ ఇలా ఉన్నప్పుడు పిల్లరా గొర్రెకి మరి కాపరికి దగ్గర సంబంధం ఉండదు. గొర్రె కాపరిని ఎలా దగ్గరగా చేర్చుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే మరి యేసు గొర్రెని ఎక్కడ ఎక్కించుకోవాలంట? భుజాల మీద అలా ఎక్కించుకోవాలి. అలా ఎక్కించుకున్నప్పుడే గొర్రె మనసులో ఏముందో, ఆ బాధ ఏంటో, దుఃఖం ఏంటో, సంతోషం ఎలా తెలుస్తుంది? ఆ కాపరికి తెలుస్తుంది. హల్లెలూయా. మరి చెల్లి ఎంతగానో దగ్గర సన్నిహితురాలు. మరి తన బట్టి మరి ఆ కుటుంబం కూడా చాలా దగ్గర అయ్యారు. మరి సహోదరి యొక్క తల్లిదండ్రులు అనమాట వారిద్దరుని. మరి వీరికి ఇచ్చిన మరొక కుమారుడు అనమాట. మరి వీరింటికి గృహకుడికి వెళ్ళినప్పుడు 7 వారాల కూటంలో మరి కుమారు కూడా ప్రార్థనలో ఉండేవారు. 1-2 వారాలు ఉన్నారు. అయితే గమనించండి, మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడాడు, అమ్మా
చక్కటి కుమార్తె లాంటి కోడల్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు. అద్భుతం జరగబోతుంది. ఆలస్యమైందని భయపడకు. చక్కటి వ్యక్తిని దేవుడు సిద్ధపరిచాడు. అద్భుతం జరగబోతుంది. దేవుడు మళ్ళీ మాట్లాడాడు. 2 సంబంధాలు రాబోతున్నాయి. రెండిట్లో ఎక్కడే ఉన్నారు ఎంతమంది వీళ్ళ పిల్లల సాక్ష్యం? 2 సంబంధాలు రాబో, ఒకటి సెట్ అవబోతుంది. అలాగే వెనువెంటనే ఈ సంబంధం ఇంకోటి వచ్చేసింది. ఇది ఫిక్స్ అయింది అనుకుంటే ఇంకో సంబంధం. కానీ ఆల్రెడీ దీనికి ఈ పాప వ్యక్తిత్వం, తన భక్తి, తన ప్రార్థనా జీవితం, తన సమర్పణ, వీరి కుటుంబంలో ఈ అమ్మాయి మెలిగే విధానం అన్ని వీరిని మెచ్చి నాకు ఈ పాపే కోడలుగా రావాలని చెప్పి వారు మెచ్చుకోవడం జరిగింది. హల్లెలూయా. మరి కుదరగానే వెంటనే ఫోన్ కాల్ చేశారు, ప్రార్థనలో పెట్టండి అన్నారు. మరి ప్రార్థనలో పెట్టగానే అన్ని పనులు చక్కమని జరిగింది. మరి గమనించండి, మామూలుగా కాదు. మరి నువ్వా నేను అన్నట్టుగా వివాహం చేశారు. చాలా అద్భుతకరంగా. మరి దాదాపు 8 మంది సేవకులు వచ్చారు. ఒకరిద్దరుగా సాధారణ పెళ్లికి ఎంతమంది వస్తారు సేవకులు? ఒకరు, మహా అయితే అమ్మాయి తరపున అబ్బాయి తరపు 2 వస్తారు అంతే. మరి 8 మంది సేవకుల సమక్షంలో వివాహం ఘనంగా దేవుడు జరిపించాడు. హల్లెలూయా. ఒకసారి సంఘ ప్రార్థన కోరుతున్నారు.